ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కమర్షియల్ యూస్ పర్పస్ కొరత చాలా విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల హోటల్ ఇండస్ట్రీ, దానితో పాటు కార్పెంటర్స్ ఏదైతే కట్టింగ్ యూనిట్స్ కానివ్వండి, దానితో పాటు స్ప్రేయింగ్ ఏదైతే ఈ ఎల్పిజిని ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తారో అంతటా కూడా ఈ కమర్షియల్ పర్పస్ కొరత అనేది ఈరోజు స్టార్ట్ అయిందని చాలా స్పష్టంగా ప్రతి చోట కూడా హోటల్ యాజమాన్యాలు అందరూ కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానితో పాటు షాగౌస్ యాజమాన్యం ఓనర్ వారు కూడా ఏదైతే సంబంధించి కమిషనర్ గారిని కలిసి సివిల్ సప్లైస్ వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ కొరతకి సంబంధించి ఈ ఇబ్బందులను ఏదో రకంగా ప్రాపర్గా మానిటర్ చేయాలని చెప్పని చాలా స్పష్టంగా వారు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కేవలం మటుకు ప్రొడక్షన్ కానీ, ఇంపోర్ట్ కానీ, సప్లై కానీ రాష్ట్ర పరిధిలో ఉండదు. ఓన్లీ మానిటరింగ్ మటుకే స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మొన్న ఏదైతే సెక్షన్ 3 ఒక యాక్ట్ని అమైన్మెంట్ చేసిండ్రో, ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ 1955 యాక్ట్ని మొన్న చాలా స్పష్టంగా సెక్షన్ 3ని అమైన్ చేసి అందులో చాలా క్లియర్గా ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఆల్ పబ్లిక్ సెక్టర్ OMCs షల్ ఎన్ష్యూర్ దట్ LPG సో ప్రొడ్యూస్డ్ ఈజ్ సప్లైడ్ మార్కెటెడ్ టు కన్జ్యూమర్ డొమెస్టిక్ సప్లై ఓన్లీ. చెప్పకనే ఓన్లీ డొమెస్టిక్కే సప్లై చేయండి ఉన్నదాన్ని అని చెప్పి చాలా స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఒక యాక్ట్ని అమైన్ చేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే బాధ్యతతోటి ఏదైతే కోవిడ్ విపత్కరమైన సమయాల్లో కూడా మనకి ఫుడ్ ఇండస్ట్రీ అనేది మన ఎకానమీ పడిపోకుండా కాపాడింది. ఈరోజు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. ఏదైతే ఫారెన్ పాలసీ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ వార్ స్టార్ట్ కాకముందు ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ లేనిపోని స్టేట్మెంట్స్ ఇచ్చి దాని తర్వాత రోజే జరిగిన పరిణామాల వలన ఈరోజు మనకి రావాల్సిన ఇంపోర్ట్ ఏదైతే చేసుకోవాల్సిన గల్ఫ్ కంట్రీకి రావాల్సిన ఈ ఎల్పిజి ఏదైతే ఇంపోర్ట్కి సంబంధించిన గ్యాసెస్ ఏవైతున్నాయో అవన్నిటిని కూడా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి లేదు. దానివలన ఈ కొరత అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇదే రకంగా ఇంకా కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీస్ పైన దాదాపు చాలామంది జనాలు వెయిటర్స్ కానీ, అందులో పనిచేసే వ్యవస్థ కానీ ఒకసారి ఇదంతా తగ్గిపోతే తీవ్రమైన దెబ్బ మన ఎకానమీ పైన పడే పరిస్థితి ఉంది. సో మేము కమిషనర్ గారికి కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. తక్షణమే ఏదైతే దీనికి సంబంధించి ఈ కొరత రాకుండా దాన్ని చూడాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా చాలా అద్భుతంగా ఏదైతే బ్లాక్ మార్కెటింగ్ కాకుండా ఇప్పటికే ఒక 5-6 కేసెస్ని కూడా వాళ్ళు దాఖలు చేసి ఎక్కడైతే బ్లాక్ మార్కెటింగ్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బ్లాక్ మార్కెటింగ్ చేద్దామని ప్రయత్నం చేసిన వ్యక్తులపైన కేసెస్ కూడా దాఖలు చేసారు. కానీ వారు కూడా మానిటరింగ్ మటుకే మా చేతిలో ఉంటుంది, రావాల్సిన ప్రొడక్షన్ కానీ ఇంపోర్ట్ కానీ రాకపోతే